Hi guys, this is Imran Sheikh and you are watching Insta Data Labs. Guys, let's explore Power BI series లో భాగంగా ఇది ఫస్ట్ వీడియో guys that is how to download and మీకు తెలిసిన కాన్సెప్ట్ ఇది బట్ డిఫరెంట్ ఓకేనా. సో పవర్ బిఐ డౌన్లోడ్ వేస్ సో మనం పవర్ బిఐని ఎలా డౌన్లోడ్ చేస్తాం బేసికల్లీ. సో అందరికి తెలిసినట్టే ఇది చాలా సింపుల్ కదా అనుకుంటారు, కాదు guys, ఇక్కడే కొంచెం ఉంది పాయింట్ ఉంది. సో మనం మైక్రోసాఫ్ట్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేస్తాం. ఎలా ఇప్పుడు ఇక్కడ వెళ్తే గూగుల్ ఓపెన్ చేస్తాము. సో డౌన్లోడ్ పవర్ బిఐ డెస్క్టాప్ అని క్లిక్ చేస్తాము. సో అఫీషియల్ మనం మైక్రోసాఫ్ట్ దానికి రిలేట్ అయిపోతాం, రైట్. సో క్లిక్ చేస్తాం డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ డౌన్లోడ్స్కి రిలేట్ అవుతాం. ఇక్కడ దాకా మనకు తెలిసిందే కదా మీరు అంటారు, ఎస్ తెలిసిందే. సో ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి, డౌన్లోడ్, అడ్వాన్స్ డౌన్లోడ్ ఆప్షన్స్. సో వెన్ యూ క్లిక్ ఆన్ డౌన్లోడ్, సో మన ఆటోమేటిక్గా మైక్రోసాఫ్ట్ స్టోర్కి ఓపెన్ చేయని అడుగుతుంది, ఓకేనా. సో క్యాన్సిల్ చేయండి, ఓకేనా, మీకు చెప్తాను ఎందుకు. సో మీరు నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ డౌన్లోడ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక సో ఇక్కడ మనకి డౌన్లోడ్ అని కొట్టగానే .exe ఫైల్ మనకి డౌన్లోడ్ అయింది గైస్, ఓకే. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నా 32 ఆర్ 64 సో నా 64 కాబట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా .exe ఫైల్ నాకు డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోతుంది గైస్, చూసారా. .exe ఫైల్ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఓకే, నేను క్యాన్సిల్ చేస్తాను. సో ఇంకో టిప్ ఏంటంటే ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ టైం అడుగుతుంది మైక్రోసాఫ్ట్ స్టోర్కి రీడైరెక్ట్ చేయని అడుగుతుంది, అంటే అందులో ఓపెన్ చేయని అడుగుతుంది. ఎస్, ఓపెన్ అని క్లిక్ చేయండి. బట్ ఇక్కడ చూడండి, ఓపెన్ అని క్లిక్ చేశాక అంటే ఇది మైక్రోసాఫ్ట్ స్టోర్లో త్రూ యాప్ అవుతుంది మనకి ఇక్కడ, అంటే మనకి .exe ఫైల్ కాకుండా యాప్ లాగా మన దాంట్లో ఇన్స్టాల్ అయిపోతుంది. చూసారు, ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు చూపిస్తుంది. సో మైక్రోసాఫ్ట్, సో అలా కాకపోయినా మీరు ఇలా పవర్ బిఐ డెస్క్టాప్ అనేది క్లిక్ చేయండి, సెర్చ్ చేయండి. సో మీకు ఇట్లా వచ్చేస్తుంది, యాప్స్ వస్తాయి కదా. సో ఎప్పుడైతే మీరు ఇందులో యాప్ లాగా ఇన్స్టాల్ చేశారో ఇక్కడ బెనిఫిట్ మీరు అడగచ్చు, ఇక్కడ బెనిఫిట్ ఏంటి, త్రూ .exe ఫైల్ నుంచి ఇట్లా .exe ఫైల్ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకున్న యాప్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న బోత్ ఆర్ సేమ్ కదా. బై ద ఎండ్ ఆఫ్ ద డే మనకి జస్ట్ పవర్ బిఐ డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో వాట్స్ ద డిఫరెన్స్ ఉంది సార్, హీస్ ద క్యాచ్ గైస్. .exe ఫైల్స్ మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేశారో సో వెన్ ఎవర్ మనకి ఏంటంటే పవర్ బిఐ వాళ్ళు ఎవ్రీ మంత్ అప్డేట్స్ రిలీజ్ చేస్తుంటారు. సో పవర్ బిఐ టీమ్ ఏంటంటే దే యూస్ టు రిలీజ్ ద అప్డేట్స్ ఫర్ ఎవ్రీ మంత్. సో అంతే కదా, మనకి టూల్ అనేది వాళ్ళు ఇచ్చారు, ఎవ్రీ మంత్ మనకి అప్డేట్స్ రిలీజ్ చేస్తుంటారు. బట్ .exe ఫైల్స్ మనకి అప్డేట్స్ అనేవి రావు. సో అంటే అప్డేట్స్ వస్తాయి బట్ మనం దీన్ని అప్డేట్ చేసుకోవాలంటే మళ్ళీ మనం రిమూవ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ అనమాట. సో అలా కాకుండా మన త్రూ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడ ఉన్నాం guys? అక్కడ త్రూ యాప్ నుంచి కనుక మనకి ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చే రిలీజ్ చేసే అప్డేట్స్ మనకి ఎవ్రీ మంత్ అనేది మనకి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూడండి, నేను త్రూ యాప్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నాను కదా. సో ఫైల్కి వెళ్ళి అబౌట్ అని క్లిక్ చేయండి. సో అబౌట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి, నేను ఆగస్ట్ మంత్ ఆల్రెడీ అప్డేట్ నాకు వచ్చేసింది. సో ఎందుకంటే నేను త్రూ యాప్ ద్వారా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి, మీన్స్ త్రూ మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఐ నో నీడ్ టు అప్డేట్ వన్స్ అగైన్. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ద అప్డేట్స్ ఫ్రమ్ పవర్ బిఐ. సో అదే .exe ఫైల్ అయితే మీరే అప్డేట్ చేసుకోవాలి, అంటే రిమూవ్ చేసి. సో ఇది ఇస్ అ ప్రాసెస్, ఓకేనా, మాన్యువల్ ప్రాసెస్. బట్ without any manual process or without any our intervention, so how to update our power bi desktop regularly means this is the process, this is the tip guys, okay na. So through microsoft store నుంచి అయితే మనం ఇట్లా అప్డేట్, అది ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. మనం డౌన్లోడ్ చేసుకుంటే మేక్ షూర్ దట్ we are not going to miss any updates from power bi.